హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 2 సూపర్ బెనిఫిట్స్, ట్రెజరీలకు వెంటనే ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన కీలక సామాజిక భద్రతా పథకమే కుటుంబ పెన్షన్. ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించిన లేదా పదవీ విరమణ చేసి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణించిన వారి కుటుంబ సభ్యుల జీవనాధారం కోసం ఈ పెన్షన్ చెల్లించబడుతుంది. ఈ సదుపాయం ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ 50 ప్రకారం అమలు చేయబడుతుంది. సర్వీస్ పెన్షనర్ మరియు కుటుంబ పెన్షనర్ అంటే ఏమిటి? సర్వీస్ పెన్షనర్ ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘకాల సేవలు అందించి ఏ కారణం చేతైనా పదవీ విరమణ అనంతరం వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుంచి నెలవారీ పొందే ఆర్థిక సహాయాన్ని సర్వీస్ పెన్షన్ అని అంటారు. ఇది ఉద్యోగి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఇచ్చేది. కుటుంబ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి మరణించినప్పుడు లేదా పదవీ విరమణ సమయంలో పదవీ విరమణ చేసి సర్వీస్ పెన్షన్ పొందుతూ పెన్షనర్‌గా మరణించిన వారి కుటుంబ పో పోషణ నిమిత్తం అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చెల్లించే పెన్షన్‌ను కుటుంబ పెన్షన్ అని అంటారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు ఆవశ్యకత. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సర్వీస్‌లో ఉన్నప్పుడు నిర్దేశిత ప్రొఫార్మాలో తమ కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓలకు సమర్పించి సేవా పుస్తకం సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాలు పదవీ విరమణ సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ తయారీకి మరియు దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబ పెన్షన్ మంజూరుకు అత్యంత కీలకం. డీడీఓలు ఈ వివరాలను ధృవీకరించి పెన్షన్ మంజూరు అధికారికి పంపుతారు. దీని ఆధారంగా అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో అర్హులైన కుటుంబ పెన్షనర్ల వివరాలను మరియు వారికి చెల్లించాల్సిన పెన్షన్ మొత్తాన్ని నిర్దేశించి రూపొందిస్తుంది. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యుల వివరాలలో మార్పులు. ఒకవేళ పెన్షన్ ప్రతిపాదనలు పంపే సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా లేకపోయినా లేదా పదవీ విరమణ చేసిన తర్వాత పిల్లల శారీరక లేదా మానసిక వైకల్యాలకు గురైన పెన్షనర్ చట్టబద్ధంగా వివాహం చేసుకుని పిల్లలను కలిగి ఉన్న అటువంటి అదనపు వివరాలను నిర్దిష్ట రూల్స్ ప్రకారం సంబంధిత ట్రెజరీ అధికారికి అందించి పీపీఓలో నమోదు చేయించుకునే సౌకర్యం ఉంది. కుటుంబ పెన్షనర్కు అర్హులైనటువంటి కుటుంబ సభ్యులు ప్రాధాన్యత క్రమంలో చూసుకున్నట్లయితే రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ నెంబర్ 50 క్లాజ్ 12 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నెంబర్ 315 315 ఫైనాన్స్ పెన్షన్ 1 డిపార్ట్మెంట్ డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 7 అక్టోబర్ 2010 ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందుటకు అర్హులైన వారు ఎవరంటే జీవిత భాగస్వామి, స్పౌస్, భార్య లేదా భర్త కావచ్చు, పిల్లలు, కుమారులు 25 సంవత్సరాలు వచ్చే వరకు లేదా వివాహం, ఉద్యోగం పొందే వరకు ఏది ముందైతే అది. కుమార్తెలైతే వివాహం లేదా ఉద్యోగం వచ్చే వరకు ఏది ముందైతే అది, లేదా జీవితాంతం కొన్ని షరతులకు లోబడైతే ఇస్తారు. పైన పేర్కొన్న వారు లేని పక్షంలో ఉద్యోగి యొక్క లేదా పెన్షనర్‌పై పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. శారీరక లేదా మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఆదాయ పరిమితులకు లోబడి జీవితాంతం వారికైతే ఇవ్వడం జరుగుతుంది. వితంతువు లేదా విడాకులు పొందిన కుమార్తెలు ఉంటే ఆదాయ పరిమితులకు లోబడి ఇతర షరతులకు అనుగుణంగా అయితే ఇస్తారు. కుటుంబ పెన్షన్ చెల్లింపు విధానం మరియు పరిమాణం. ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఉద్యోగికి 65 సంవత్సరాలు నిండే వరకు ఏది ముందైతే అది చివరి నెల మూల వేతనంలో 50% పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. దీన్నే మనం ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని అంటాము. ఆ తర్వాత ఉద్యోగి చివరి నెల మూల వేతనంలో 30% మాత్రమే పెన్షన్‌గా జీవితాంతం చెల్లిస్తారు. ఇది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. ఇది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. పెన్షనర్ సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే పెన్షనర్ పదవీ విరమణ చేసిన తేదీ నుంచి 7 సంవత్సరాల కాలం వరకు
లేదా పెన్షనర్‌కు 65 సంవత్సరాల వయసు నిండే వరకు ఏది ముందైతే అంతవరకు పెన్షనర్ చివరగా డ్రా చేసిన పెన్షన్ లేదా అతని చివరి నెల మూల వేతనంలో 50% ఏది తక్కువైతే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌గా చెల్లిస్తారు. ఆ తర్వాత పెన్షనర్ చివరి నెల మూల వేతనంలో 30% నార్మల్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షనర్‌గా అయితే జీవితాంతం చెల్లిస్తారు. గమనిక పీపీఓలోనే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎంతకాలం వర్తిస్తుంది? ఆ తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వర్తిస్తుందనే వివరాలు స్పష్టంగా నమోదు చేయబడి ఉంటాయి. కుటుంబ పెన్షన్‌కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన నియమాలు. కనీస సర్వీసు. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ 50% పొందాలంటే కనీసం ఉద్యోగి 7 సంవత్సరాల నిరవధిక సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. 7 సంవత్సరాల సర్వీసు లోపు ఉన్నవారికి కుటుంబ పెన్షన్‌కి సో, ఇటువంటి కుటుంబానికి 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే మంజూరు చేస్తారు. పదవీ విరమణ తర్వాత వివాహం. పెన్షనర్ రిటైర్ అయ్యి తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే వారి జీవిత భాగస్వామి మరియు వారికి కలిగిన సంతానం కూడా కుటుంబ పెన్షనర్‌కు అర్హులవుతారు. ఈ మేరకు జీవోఎంఎస్ నంబర్ 335 ఫైనాన్స్ ప్లానింగ్ అని చెప్పేసి డేటెడ్ ఆన్ 15థ్ సెప్టెంబర్ 1993 అయితే ఇందులో పొందుపరిచి ఉండడం జరిగిందనమాట. రికార్డులు లభ్యం కాకపోవడం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవసరమైన రికార్డులు లభ్యం కాకపోయినా నిర్దిష్ట విచారణ అనంతరం కుటుంబ పెన్షన్ మంజూరు చేయవచ్చు అని కూడా ఉంది. అదృశ్యమైన ఉద్యోగులు. ఉద్యోగి అదృశ్యమై లేదా ఆచూకీ తెలియకుండా పోయిన సందర్భాలలో 1 సంవత్సరం తర్వాత వారి కుటుంబానికి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. సంపాదన లేని అంగవైకల్యం గల పిల్లలు, సంపాదన పరులు గాని శాశ్వత వైకల్యం కలిగిన పిల్లలకు జీవితాంతం కుటుంబ పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఆదాయ పరిమితులకు లోబడి. మరణించిన రోజు పెన్షన్. పెన్షనర్ చనిపోయిన రోజు వరకు వారికి రావాల్సిన పెన్షన్‌ను చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ లబ్ధిదారునికి చెల్లింపులు మొదలవుతాయి. ఇకపోతే డీర్నెస్ రిలీఫ్ మరియు అదనపు పెన్షన్ ఏక్యూపీ. కుటుంబ పెన్షన్‌పై కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువు భత్యం డీఆర్ చెల్లిస్తారు. అలాగే వయసు పైబడిన పెన్షనర్లకు వర్తించే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ కూడా కుటుంబ పెన్షనర్లకు వారి వయసును బట్టి వర్తిస్తుంది. పునర్వివాహం. కుటుంబ పెన్షన్ పొందుతున్న వితంతువు లేదా విడాకులు తీసుకున్న వ్యక్తి పునర్వివాహం చేసుకుంటే వారికి కుటుంబ పెన్షన్ రద్దవుతుంది. అయితే మైనర్ పిల్లలు ఉన్న పక్షంలో వారు మేజర్లు అయ్యే వరకు లేదా నిర్దిష్ట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పెన్షన్ కొనసాగవచ్చు. బహుళ వింత వితంతువులు. ఒకవేళ ఉద్యోగికి చట్టబద్ధంగా 1 కంటే ఎక్కువ మంది భార్యలు ఉండి వారందరూ వితంతువులైతే కుటుంబ పెన్షన్ వారికి సమాన వాటాలుగా చెల్లించబడుతుంది. మొదటి భార్య మరణాంతరం. ఫ్యామిలీ పెన్షనర్‌గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు ఒకవేళ ఉంటే రెండో చట్టబద్ధమైన భార్యతో పాటు కుటుంబ పెన్షన్ అర్హత ఉంటుంది. రెండో కుటుంబ పెన్షన్ యొక్క పరిమితి. ఒక వ్యక్తి 2 వేర్వేరు కుటుంబ పెన్షన్‌లు పొందుతున్నట్లయితే ఆ రెండిటి మొత్తం గరిష్టంగా 27,830గా పరిమితం చేయబడిందని జీవోఎంఎస్ నంబర్ 245 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 4థ్ సెప్టెంబర్ 2012 సపోర్ట్ చేస్తోంది. ఇకపోతే రిటైర్మెంట్ తర్వాత అర్హత పొందిన సంతానం. రిటైర్మెంట్ తర్వాత జన్మించిన లేదా దత్తత తీసుకున్న సంతానం కూడా కుటుంబ పెన్షన్‌కు అర్హత కలిగి ఉంటారు. అక్రమ రెండవ వివాహం. మొదటి భార్య జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా లేదా చట్టబద్ధంగా విడాకులు పొందకుండా మరో పెళ్లి చేసుకుంటే ఆ రెండో భార్య కుటుంబ పెన్షన్‌కు అర్హురాలు కారు. విడాకులు పొందిన లేదా విడిగా ఉంటున్న భార్య, పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే చట్టబద్ధంగా విడాకులు పొందినప్పటికీ లేదా విడిగా ఉంటున్నా కూడా న్యాయస్థాన ఉత్తర్వుల మేరకు భార్య లేదా పిల్లలకు కుటుంబ పెన్షన్‌లో వాటా అర్హులు కావచ్చు. ఇటీవల న్యాయస్థానం తీర్పు. జీవోఎంఎస్ నంబర్ 152 రద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 152ను ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవో ద్వారా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందడానికి కొన్ని అర్హతలను అయితే చేర్చారు. హైకోర్టు ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
చట్టం ద్వారా తెచ్చిన నిబంధనను కార్యనిర్వాహక ఉత్తర్వులు ద్వారా భర్తీ చేయటం లేదని లేదా మార్చడం చెల్లదు అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు, హైకోర్టు. సో, 1980 రూల్స్ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో అదనపు షరతులు విధించలేదని తెలిపింది. కాబట్టి పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణానంతరం కూడా వారి వితంతు కుమార్తెలు మరియు విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హత లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పెన్షన్ పొందడం అనేది జీవనోపాధి హక్కుతో పాటు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో పేర్కొన్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ఈ సమాచారం కుటుంబ పెన్షన్‌కు సంబంధించి ప్రాథమిక అవగాహన కోసమైతే ఉద్దేశించబడింది. వ్యక్తిగత కేసులకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు మరియు అర్హతల కోసం సంబంధిత ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వులు మరియు అధికారులను సంప్రదించడం మంచిది.